హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ 26 జూన్ 2025 ఒక కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిమం 4 అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క వెళ్తానికి సిద్ధమైంది కదండి. అందులో వెళ్ళింది ఆయన శుభాంశు శుక్లా అనమాట. ఈయన ఇండియన్ ఆస్ట్రోనట్ హెడ్ టు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. దీనికన్నా ఈ ఆస్ట్రోనట్ కన్నా ఈయన సెకండ్ ఆస్ట్రోనట్ అనమాట, మన ఇండియన్ ఆస్ట్రోనట్. దీనికన్నా ముందు ఉన్న ఆయన ఏంటంటే రాకేష్ శర్మ 1984. ఈయన ఫస్ట్ ఆస్ట్రోనట్ అనమాట. ఈ యాక్సిమం 4 అనేది నాసా కెనడీ స్పేస్ సెంటర్ ఇన్ ఫ్లోరిడా యునైటెడ్ స్టేట్స్ నుంచి లాంచ్ అయింది అనమాట. ఇది ఏంటంటే అక్కడికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక 14 రోజులు అక్కడ అబ్జర్వేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారన్నమాట. ఇందులో 4 కంట్రీస్ ఆస్ట్రోనట్స్ వెళ్తున్నారు. వాళ్ళు ఎవరంటే TIBORKAPU టెబోర్ కపు, ఈయన హంగేరీ నుంచి. నెక్స్ట్ విట్సన్, ఆయన యుఎస్ నుంచి. స్లావాస్కో UZNANSKI, ఈయన పోలాండ్ నుంచి అన్నమాట. ఈయనతో పాటు శుభాంశు శుక్లా, ఈ నలుగురు కలిపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక 14 రోజులు ఉండి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అయ్యి చేస్తారు. ఆయన మన శుభాంశు శుక్లా గారు అక్కడికి వెళ్ళి ముందు ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ నాట్ ద స్టార్ట్ ఆఫ్ మై జర్నీ, దిస్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ నాట్ ద స్టార్ట్ ఆఫ్ మై జర్నీ టు ఐఎస్ఎస్, బట్ ద స్టార్ట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ మిషన్. ఇది మన యొక్క ఇండియా యొక్క హ్యూమన్ స్పేస్ మిషన్కి ఒక ఆరంభం అని చెప్పారు. మన ఇండియా అనేది గగన్యాన్ అనే ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ గగన్యాన్ ప్రాజెక్టు ఏంటి? ఇండియన్ హ్యూమన్ స్పేస్ మిషన్ అనమాట గగన్యాన్ అంటే. మన ఇండిజినియస్ టెక్నాలజీ వాడి మనం స్పేస్లోకి వెళ్తాం అనేది ఆ గగన్యాన్ యొక్క మిషన్ యొక్క ఉద్దేశం అనమాట. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏంటంటే స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ క్యాప్సూల్లో వీళ్ళు నలుగురు వెళ్తున్నారనమాట. నెక్స్ట్, GSC కౌన్సిల్ సెట్ టు డిస్కస్ ఫ్యూవర్ ఐటమ్స్ ఇన్ 12% స్లాబ్. GST కౌన్సిల్ అనేది మీటింగ్ పెట్టుకొని చాలా ఐటమ్స్ ఫ్యూవర్ టు 12% స్లాబ్, 12%లో ఉన్న స్లాబ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ చేసి అవి 5% వరకు మారుతున్నారు అనమాట. అసలు GST స్లాబ్లో ఉన్నది 0% స్లాబ్ ఒకటి ఉంటుంది, 5% స్లాబ్ ఉంటుంది. అలాగే ఇంకేం స్లాబ్లు ఉంటాయండి? 12% స్లాబ్, 18% స్లాబ్, 28% స్లాబ్ ప్లస్ చెస్. ఇవి అనేది స్లాబ్లు అనమాట GSTలో. ఈ స్లాబుల్లో ఉన్నారంటే 12% ఉన్న స్లాబ్లో మ్యాక్సిమం 5% కింద కన్వర్ట్ చేస్తాక మీటింగ్ పెట్టుకున్నారు. ఇది ఆర్టికల్ 279A ప్రకారం GST కౌన్సిల్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఇది ఎవరి చేత ఫామ్ అయింది? ప్రెసిడెంట్ చేత ఫామ్ అయిన ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట ఈ GST కౌన్సిల్. ఆర్టికల్ 246A ప్రకారం స్టేట్ హ్యావ్స్ పవర్ టు ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక స్టేట్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్ వేసి పవర్ ఉంటుంది. అసలు ఏంటంటే లిక్కర్ అండ్ లిక్కర్కి ఫ్యూయల్కి అసలు సెంట్రల్కి సంబంధం అనమాట. స్టేట్ హ్యాస్ ఫ్రీడమ్ టు ట్యాక్స్ ఆన్ ఫ్యూయల్ అండ్ లిక్కర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి CBSE క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదండి. CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. CBSE క్లాస్ 10 స్టూడెంట్స్కి 2 ఆప్షన్లు ఇచ్చారు, 2 ఎగ్జామ్స్ రాసుకునే ఆప్షన్. ఇప్పుడు CBSE 10th క్లాసు ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరిలో జరుగుతుంది. ఫిబ్రవరిలో జరిగి పాస్ అయిన వ్యక్తికి ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తాయి అంటే బెటర్మెంట్ కోసం ఇంకో ఎగ్జామ్కి రాసుకునే అవకాశం ఉంది. ఇది ఫెయిల్ అయిన వాళ్ళకి లేదండి, ఓన్లీ పాస్ అయిన వాళ్ళే బెటర్మెంట్. ఇప్పుడు 2 ఎగ్జామ్ కూడా రాస్తాడండి. ఆ రెండిట్లో ఎక్కువ వచ్చిన మార్కుల్లో ఏది హైయెస్ట్ అయితే ఆ మార్క్స్ తీసుకుంటారండి. అదే చెప్తున్నాను. CBSE క్లాస్ 10 స్టూడెంట్స్ టు గెట్ ఆప్షన్ ఆఫ్ 2 ఎగ్జామ్స్. ఆప్షన్ టు ఇంప్రూవ్. ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ రాసే అవకాశం ఉందండి? సెకండ్ ఎగ్జామ్కి 3 ఎగ్జామ్స్. జనరల్గా పబ్లిక్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తారండి. అందులో పాస్ అయితే ఓకే. పాస్ అయ్యి కొన్ని మార్కులు తక్కువ వచ్చి నాకు ఇంకా బెటర్ మార్క్స్ రావాలి అనుకునే వాళ్ళు ఇంకో ఎగ్జామ్ రాసుకుంటే అవకాశం ఉంది CBSEలో. అది ప్రవేశపెట్టారన్నమాట. నెక్స్ట్, ఎనేబులింగ్ ఓటింగ్ రైట్స్ ఫర్ మైగ్రెంట్. మైగ్రెంట్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ట్రాన్స్ఫర్ వచ్చి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు ఒక విలేజ్ నుంచి ఒక అర్బన్ వెళ్ళి జాబో లేకపోతే వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు.
ఇలాగ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుతూ ఉండి వర్క్ చేసుకునే వాళ్ళని మైగ్రెంట్స్ అనమాట. వాళ్ళకి ఓటింగ్ అనేది ఎనేబుల్ చేయాలండి. అసలు ఓటింగ్ అనేది 3 టైప్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఓటింగ్, మనకి ఎక్కడైనా మన స్టేట్లో ఓటింగ్ జరుగుతుంది, మనం పోలింగ్ బూత్కి వెళ్ళి చేస్తాం. నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, అంటే మనం ఎక్కడున్నా పోస్టల్లో మన ఓటు అనేది పంపుతాం అనమాట ఓటింగ్ ఎలక్షన్ కమిషన్కి. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ ఓటింగ్ అంటే మనం ఎక్కడ ఉన్నాం, వేరే స్టేట్లో ఉన్నాం, మన స్టేట్లో పోలింగ్ జరుగుతుంది, మన ఇక్కడ రాకుండా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం ఆ స్టేట్లోనే అక్కడ ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం ఆధార్ అథెంటికేషన్తో అక్కడ ఓటు వేస్తే ఆ ఓటు కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది అనమాట. ఇది రిమోట్ ఓటింగ్. ఇది ఓటింగ్లో ఈ అనేది మైగ్రెంట్స్కి ఓటింగ్ అనేది ఎనేబుల్ చేయాలండి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో కూడా రిగ్గింగ్ జరుగుతుంది. అందులో వచ్చి పోస్టల్ ఓట్లలో ఏంటిది పోస్ట్ కార్డు మారితే సరిపోద్ది. ఎవరన్నా అనుకూలంగా పోస్టల్ కార్డు మార్చి లోపల ఉన్న వ్యక్తి యొక్క ఓటింగ్ కూడా మార్చే అవకాశం ఉంది అన్నారు. రిమోట్ ఓటింగ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు అన్నమాట. ఎందుకంటే ఎక్కడో ఉండి ఓటింగ్ చేస్తా ఉన్నాం, ఇది ఆన్లైన్లో చేస్తాం కాబట్టి దీనికి కూడా ఎక్కువ మిస్యూజ్ జరుగుతాక అవకాశం ఉందని ఇది కూడా ఎంకరేజ్ చేయనమాట. నెక్స్ట్ అడానీ గ్రూప్ అనేది రీసెంట్గా కమిషన్ చేసింది ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఇన్ గుజరాత్లో 5 మెగావాట్లు గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ అనేది ప్రారంభించింది అనమాట. ఎవరో అదానీ గ్రూప్. నెక్స్ట్ గవర్నమెంట్ టు లాంచ్ నవ్య అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేద్దాం అనుకుంది. జాయింట్ పైలట్ ఇనిషియేటివ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అట్ హాలసెంట్ గర్ల్స్ అంటే ఏం లేదు, కౌమారిక దశ ఉన్న గర్ల్స్ అంటే 16 to 18 years ఉన్న గర్ల్స్ని అడాలన్స్ గర్ల్స్ అంటారు. ఇదేంటంటే నవ్య అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే న్యూట్రింగ్ యాస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలెన్స్ గ్రూప్స్. దీంట్లో ఏ సంస్థలు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్, వికసిత్ భారత్ at the rate of 2047 ఈ స్కీమ్స్ ఆధ్వర్యంలో ఈ నవ్య అనే జాయింట్ పైలట్ ప్రాజెక్ట్ అనేది స్కిల్ ఏదైనా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా, ఏదో ఒక స్కిల్ అనమాట, స్కిల్ నేర్పుతాకి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ కాఫీ ఎక్స్పోర్ట్స్ అప్ టు 125% to $1.8 billion ఇన్ లాస్ట్ 2 years గవర్నమెంట్ డేటా. మన యొక్క కాఫీ ఎక్స్పోర్ట్స్ అనేది 125% ఇంక్రీజ్ అయ్యిందనమాట గవర్నమెంట్ డేటా ప్రకారం. మనకి ఎక్స్పోర్ట్ ఎక్కువైందంటే ఇక్కడ తయారవుతుంది, ఇక్కడ మ్యాన్ పవర్, ఇక్కడ ఉన్న వాళ్ళు అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్నమాట. ఎక్స్పోర్ట్ మనం వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అక్కడి నుంచి మనీ వస్తుందంటే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంట. ఇది ఎక్స్పోర్ట్ ప్రకారంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏ లాఫ్టీ కాన్సెప్ట్ ఏ గవర్నర్ అండ్ అన్వాంటెడ్ కాంట్రవర్సీ. మనకి కేరళలో జరిగింది అనమాట. ఒక గవర్నర్ మీటింగ్ జరిగితే అక్కడ భారత్ మాత యొక్క ఫోటో పెట్టారు. అక్కడ సీఎం మినిస్టర్స్ అపోజ్ చేశారు అనమాట. ఆ భారత్ మాత ఫోటో ఏ కాన్స్టిట్యూషన్లో ఏ లా కూడా రికగ్నైజ్ చేయలేదు, కానీ మీరు ఈ భారత్ మాత ఫోటో పెట్టడం అనేది వాళ్ళకి నచ్చలేదు అనమాట. అది ఒక కాంట్రవర్సీ, అన్వాంటెడ్ కాంట్రవర్సీ కింద మారింది. నెక్స్ట్ ద యాక్సిస్ ఆఫ్ అప్హీవిల్ ఇన్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. మనకి వెస్ట్ ఏషియాలో జరుగుతుంది ఏంటండి, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. యుఎస్ ఎంటర్ అయింది ఇజ్రాయెల్ సపోర్ట్గా. అలాగే ఇరాన్ మీద యుఎస్ఏ న్యూక్లియర్ సైట్స్ మీద 3 న్యూక్లియర్ సైట్స్ మీద బొంబార్డింగ్ అయింది. అలాగే ఇరాన్ కూడా వదలకుండా యుఎస్ యొక్క సైట్స్ మీద డిఫరెంట్ కంట్రీస్లో, ఖతార్లో ఒకటి, ఇరాక్లో ఉన్న సైట్స్ మీద, యుఎస్ సైట్స్ మీద ఇరాన్ కూడా అటాక్ చేసింది. ఇది అనేది అప్హీవిల్, ఆ వెస్ట్ ఏషియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ గురించి చెప్తున్న సారాంశం అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మస్ట్ హోల్డ్ హ్యూమన్ రైట్స్ ఇన్ సిటిజన్షిప్ రైట్స్. మనకి ఈ సిటిజన్షిప్ రైట్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. రోహింగ్యాలు ఉన్నారండి, వాళ్ళు మొత్తం ఇండియా అంతా ఉన్నారు, మయన్మార్లో ఉన్నారు. ఈ రోహింగ్యాలు అంటే వేరే శరణార్థులు అని అర్థం. వేరే కంట్రీ నుంచి మైగ్రెంట్స్ వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నవాళ్ళు. అందుకని ఆ సిటిజన్షిప్ యాక్ట్స్ అనేది హ్యూమన్ రైట్స్కి అప్హోల్డ్ చేసి దాని సిటిజన్షిప్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇందులో 2 కేసెస్ ఉన్నాయండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. ఒక పోలీస్ ఆయన్ని
పంపేశారు అన్నమాట. ఎందుకంటే ఆయన పాకిస్తాన్ వ్యక్తి, కానీ 40 ఏళ్ళ నుంచి మన ఇండియాలోనే ఉంటున్నాడు. ఆయన పోలీస్ జాబ్ చేస్తున్నారు. అందుకని ఆయన ఏం చేశారంటే క్విట్ చేశారు అన్నమాట. అలాగా డిపోర్ట్, వాళ్ళని పంపేది దాన్ని డిపోర్ట్ అంటారు అన్నమాట. నెక్స్ట్ అస్సాంలో కూడా ఒక పర్సన్ని డిటైన్ చేశారు. ఇది ఒక సిటిజన్షిప్ రైట్స్ ఒక ఇవాళ కొంచెం ఫాస్ట్ అయినా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతానండి. ఇది జూన్ నెల కదా, జూలై నెల కల్లా మీకు పర్ఫెక్ట్గా మీకు కావాల్సింది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఐబిఎస్ పిఓ క్లర్క్, ఎస్బీఐ పిఓ క్లర్క్ నాది ఫాలో అయితే చాలండి. మీరు కంపల్సరీ జాబ్ కొట్టే విధంగా నేను ప్రిపేర్ అయ్యి మీకు చెప్తాకి ప్రయత్నం చేస్తానండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.